శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. మేడం లావణ్య రాజ్-తరుణ్ కేసు ఎన్నో నెలలుగా సాగుతూ వచ్చింది. అయితే చివరిగా హైకోర్టులో ఒక తీర్పు వచ్చిందని, లావణ్యకి ఇంటి విల్లాతో ఎలాంటి సంబంధం లేదని ఒక తీర్పు వచ్చిందని తెలుస్తోంది. ఈ తీర్పు ఎంతవరకు వాస్తవం అంటారు? లావణ్యకి ఇక మిగిలిందంతా శూన్యమేనా? డాక్యుమెంటేషన్ బట్టి మన కోర్టులు ఏం చూస్తాయంటే సాక్ష్యాధారాలు, డాక్యుమెంటేషను, ఎస్టాబ్లిష్ అయిన విధానము, మాట్లాడే లాయరు వాస్తవాన్ని చెప్పలేకపోయారనుకోండి, జడ్జి ముందు ప్రజెంట్ చేయలేకపోయారనుకోండి, కేసు పోద్ది. ఇక్కడ లావణ్య కన్నా రాజ్-తరుణ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తెలివిగా వెళ్ళారు. ఆ వెళ్ళడం వల్ల ఏం జరిగింది అంటే ఇవాళ లావణ్య ఓడిపోయింది. లావణ్య ఓడిపోతుంది అనేది ఎప్పుడు తెలుసు అంటే, ఎప్పుడైతే ఇంకొక పర్సన్ ఉన్నాడు చూడండి, గుంటూరు అతను మస్తాన్ సాయి విషయంలో ఈమె ఏదైతే నెరేషన్ తోటి గుంటూరులో ఒక కేసు పెట్టిందో, ఆ కేసు పెట్టినప్పుడే ఆమెకి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, లావణ్యకి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, అసలు పోస్ట్ మార్టం లాంటిది ఇది. ఈ పోస్ట్ మార్టం ఎందుకు చేస్తున్నాం మనం? మనకేంటి అవసరం ఇవాళ అంటే, ఎవరైనా సరే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళ జీవితాల్లో వేసే తప్పటడుగులు, సరిదిద్దుకునే తప్పటడుగులు ఉంటాయి, సరిదిద్దుకోలేని తప్పటడుగులు ఉంటాయి. తప్పులు చేయడం మానవ సహజం అండి. మీరు చేస్తారు, నేను చేస్తాను, ఇంకొకరు చేస్తారు, ఎవరైనా చేస్తారు. కానీ ఆ తప్పులు ఎలా ఉండాలి అంటే, మనమైనా సరిదిద్దుకోగలిగి ఉండాలి, పక్క వాళ్ళు ఎవరన్నా వచ్చి సరిదిద్దగలిగేటట్లన్నా ఉండాలి. ఇప్పుడు లావణ్య చేసిన తప్పులు కానీ పొరపాట్లు కానీ ఏవైతే ఉన్నాయో తను సరిదిద్దుకోలేదు, ఎవ్వరూ సరిదిద్దలేరు. అలాంటి తప్పులు పొరపాట్లు చేసింది. పోనీ ఈ ఒక్కటే చేసిందా ఇవన్నీ? ఇంకెవరూ చేయలేదా ఈ గ్యాంగ్ మొత్తంలో అంటే, అందరూ తప్పులు చేసిన వాళ్ళే. ఇక్కడ నైతికంగానో మానసికంగానో లేకపోతే ధర్మబద్ధంగానో న్యాయబద్ధంగానో చట్టబద్ధంగానో అందరూ తప్పులు చేసిన వాళ్ళే ఇక్కడ. ఇప్పుడు ఇవాళ రాజ్-తరుణ్ ఒక్కడినిగా చూడక్కర్లేదు. లావణ్యకి తిప్పి తిప్పి కొడితే ఎవరున్నారు? వాళ్ళ నాన్న 4 కుక్క పిల్లలు తప్పితే ఎవరు లావణ్యకి తోడొచ్చారు చెప్పండి? ఏదో పోలీస్ స్టేషన్లో ఆ ఎస్ఐల్ని వాళ్ళతోటి మాట్లాడి కొంచెం ఫ్లడ్ చేసి వాళ్ళ సహాయం తీసుకుంది అని శేఖర్ భాష మాట్లాడతాడు. కానీ ఏమో వాస్తవం కూడా కావచ్చు, కొంత ఆడపిల్లని సానుభూతి ఉండొచ్చు, ఏదో రకంగా వాళ్ళు సహాయం తాత్కాలికంగా సహాయం చేశారేమో. కానీ లావణ్యని నిలబెట్టలేకపోయారుగా, లావణ్యకి గైడెన్స్ ఇవ్వలేకపోయారుగా. వాళ్ళు ఇవ్వలేకపోయారా, ఈమె తీసుకోలేకపోయిందా అనేది ఇంకొక టాపిక్, అది ఇంకో బ్రహ్మ పదార్థం. ఏదైతేనేమి లావణ్య ఒంటరి, లావణ్య తండ్రి, ఆ 4 కుక్క పిల్లలు ఇక్కడే ఇళ్ళేగా ఉన్నది. ఇక పోతే లావణ్య చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా లావణ్య ఎవరెవరితోటి సావాసం చేసింది, ఎవరెవరితోటి సహజీవనాలు చేసింది, అది ఆడవాళ్ళ మగవాళ్ళ ఎవరనేది వాళ్ళందరూ కూడా ఒక రకంగా లావణ్యకి అస్మదీలా తస్మదీలా అంటే అందరూ తస్మదీలే అయిపోయారు. ఎందుకు జరిగింది ఇది అంటే, లావణ్య ఒక ఏమంటాము, తన క్యారెక్టర్ అనే పెద్ద మాట అనను కానీ తన మెంటల్ మేకప్పే కరెక్ట్గా. మెంటల్ మేకప్ సరిగా లేనప్పుడు ఏంటి మేడం మెంటల్ మేకప్ అంటే? మెంటల్ మేకప్ అంటే ఇప్పుడు నేను ఈ పని చేయొచ్చా లేదా,
నేను ఈ పని చేస్తే నాకు నష్టమా, వేరొకరికి నష్టమా? ఈ 2 విషయాలు ఉంటాయండి ఎప్పుడైనా. అవును. ఇప్పుడు మనకి నష్టమా, పక్క వాళ్ళకి నష్టమా? ఇప్పుడు చాలామంది వాళ్ళ సొసైటీలో ఎట్లున్నారంటే, నాకు నష్టం కాకుండా ఎదురువారికి నష్టమైనా పర్వాలేదు, నేను నష్టపోకుండా ఉంటే చాలు అనే మనుషులే చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది నేను నష్టపోకూడదు, వాళ్ళు నష్టపోకూడదు, మధ్య మార్గంగా ఇద్దరికీ మంచిగా జరగాలి అనే మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకొంతమంది ఫూల్స్ ఎట్లా ఉంటారంటే, వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేది కూడా అర్థం చేసుకోకుండా రెండో వాళ్ళని నష్టపరుస్తున్నాము అనే ఒక భ్రమలో వీళ్ళు ఊబిలో దిగిపోతారు. ఇప్పుడు ఈ కేటగిరీ ఆమెకి ఏం జరుగుతుందో ఆమెకు తెలీదు, ఆమె చేసే దాని మీద ఆమెకి ఒక క్లారిటీ లేదు, ఆమె చేసే దాని మీద ఆమెకు ఒక అవగాహన లేదు. నేను ఇవాళ ఒక పబ్లిక్గా నేను ఒక డాక్యుమెంట్ ప్రపంచంలోకి విసురుతున్నాను అంటే అది మళ్ళీ వచ్చి నాకు అంతకంటే ఎన్నో రెట్లు వేగంతో తగులుతుంది అనే ఒక జ్ఞానం లేదు ఆ అమ్మాయికి. ఇప్పుడు గుంటూరులో ఆ కేసు పెడితే భవిష్యత్తులో నాకు ఏమి ఎదురవు కావచ్చు అనే ఆలోచన ఆ అమ్మాయి దగ్గర లేదు అంటే ఇంకా అమ్మాయి జీవితంలో ఎలా గెలుస్తుంది? ఇప్పుడు ఆ రోజు రాజ్ తరుణ్కి బెయిల్ వచ్చింది, ఎట్లొచ్చిందో తెలుసా అండి? కేవలం ఆ ఒక్క ఎఫ్ఐఆర్ని బట్టి బెయిల్ వచ్చింది. ఏంటి? మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నన్ను అత్యాచారం చేశాడు, మోసం చేశాడు అని నువ్వు పెట్టిన పేపర్ ఏదైతే ఉందో అలాంటి నెరేషన్ తోటే నువ్వు ఇవాళ రాజ్ తరుణ్ తోటి కూడా పెట్టావు. అంటే నీ జీవితంలో ఎంతమందితో సహజీవనం చేస్తావు? సహజీవనానికి కూడా రైట్స్ ఉన్నాయి ఈరోజు. ఆ రైట్స్ లావణ్యకి ఎందుకు వర్తించలేదు అంటే, లావణ్యకి మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ రిలేషన్స్ అన్నీ కూడా వివాహేతర సంబంధాలు, లైంగిక సంబంధాలని నేను అనట్లేదు. కానీ తను అలా ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఎవరెవరో వస్తారు, ఎవరెవరితోనో ఫోన్ కాల్స్ మాట్లాడుతుంది, ఆడియో కాల్స్ మాట్లాడుతుంది, వీడియో కాల్స్ మాట్లాడుతుంది. ఈ కాల్స్ అన్నీ అక్కడ ఒక 2 కౌంటర్ పోలీసుల్లో ఉంటుంది. ఏంటంటే ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. అట్లా ఇప్పుడు లావణ్య ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటే అవతల సైడ్ వాళ్ళు కూడా అంతకంటే స్ట్రాంగ్గా యంత్రాంగాన్ని ఏర్పరచుకున్నారు. వాళ్ళకొచ్చే కాల్స్ ఈవిడ వింటది, ఈవిడికి వచ్చే కాల్స్ వాళ్ళు వింటారు. కాబట్టే కదా వాళ్ళు రిలీజ్ చేశారు లావణ్య మాట్లాడిన మాటల్ని, వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఈవిడ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇవన్నీ వింటే మళ్ళాంటి వాళ్ళకి మళ్ళాంటి వాళ్ళకి బుర్రపోలేదు. మధ్యలో వాళ్ళు అలాగే లావణ్య ఒక చెడ్డ మనిషి అని నిరూపించటానికి మధ్యలో కొంతమంది వ్యక్తుల్ని ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టిన వ్యక్తులతో మనం కూడా మాట్లాడాం. ఎవరో ఒకతను కెవిన్ ఈవిని పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసేసుకుంటే ఆ పరిచయం కాస్త కొంచెం ముందుకెళ్ళింది. వాళ్ళ ఇంటికి, కెవిన్ ఇంటికి ఈవిడ వెళ్ళేదాకా, ఈవిడింటికి కెవిన్ వచ్చేదాకా వెళ్ళింది. అతను సింపుల్గా నాతో ఈ అమ్మాయి వ్యవహారం నడిపింది అని అతను ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. ఇవన్నీ ఏంటి అంటే లావణ్యకి వ్యతిరేకంగా ఏర్పడిన వాతావరణం. ఈ ఏర్పడిన వాతావరణంలో తను రోజు రోజుకి కూరుకుపోతుంది ఊబిలో. అంటే ఎవరైనా చెయ్యిచ్చి రా బయటికి, అన్యాయం అయిపోయావు నువ్వు. ఒక రకంగా తను చేసిన కొన్ని పనులు సమర్థించలేని పనులు కాదని నేను అనట్లేదు. అవతల వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు ఏమైనా తక్కువ పనులు చేశారా? వాళ్ళు ఇంతకంటే ఎక్కువే చేశారు. ఈ అమ్మాయి ఆ ఇంట్లో ఉంటూ ఒక డెన్ను నడిపింది. ఆ డెన్నుని నడిపిన దాని తాలూకు వచ్చే ఆదాయాన్ని చాలామంది తిన్నారు. ఇవాళ వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఈ అమ్మాయి అనొచ్చు, కేవలం స్నేహితులవి, జస్ట్ పార్టీలు అనొచ్చు. ఎవరింట్లోనూ జరుగుతాయి అట్లాంటి పార్టీలు? ఆ డీజే సౌండ్లు, అలాగే ఇక వేసిన కార్డులన్నీ వేసేసింది. ఆఖరికి వచ్చేసరికి సింపతి కార్డు వేయడం మొదలెట్టింది. ఆ పక్కింటి వాళ్ళకో ఎవరింటి వాళ్ళకో ఫోనులు చేసి, మీ అమ్మాయికి ఇలా జరిగితే మీరు ఇలాగే చెప్తారా అని ఏడవడం. 2 ఆయుధాలుగా పెట్టుకుంది.
అవకాశం ఉంటే అరవడము, సిచ్యువేషన్ మొత్తాన్ని నా చేతిలోకి తెచ్చుకోవాలని చూడటం, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అంద- అనే సామెత. అంతే చుట్టూ అందపోతే కాళ్ళు లాగా. అది కుదరనప్పుడు అరవడం కుదరదు అన్నప్పుడు ఏడవడం. దీనికి కరెక్ట్గా కీలిరిగి వాత పెట్టినట్టు ఆ రాస్తరునికి సపోర్ట్ చేసిన వాళ్ళు బయటకు వచ్చి, ఎవరైతే శేఖర్ భాష లాంటి వాళ్ళు బయటకు వచ్చి రాస్తరుని తరఫున కొమ్ము కాసి, వాళ్ళు ఎందుకు కొమ్ము కాశారో మనకు తెలీదు, మనకు అనవసరం కూడా. అలాగే ఇప్పుడు కొనుక్కున్న అతను ఎవరైతే ఉన్నాడో, ఇలాంటి గొడవలు ఉన్నాయి అని తెలిసి కూడా సిద్ధమయ్యి కొనుక్కోవడానికి వచ్చిన అతను, వీళ్ళందరూ భాగస్వాములే, వీళ్ళందరూ రాస్తరునికి సహాయం చేసిన వాళ్ళే. అసలు రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్నారు, కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయడం కేవలం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చలాన కట్టి రిజిస్ట్రేషన్ అవటంతో సరిపోదు. ఓకే. ఫిజికల్ పొజిషన్ కూడా ఓనరు దగ్గరుండి అప్పచెప్పగలగాలి. అలా అప్పచెప్పటం కుదరదని తెలిసి కూడా అతను కొన్నాడు అంటే ఈ కుట్రలో అతను భాగస్వాముడు కాదా? ఇప్పుడు ఎవరైతే ఒక అతను నేను కొనుక్కున్నాను అని చెప్తున్నాడో, అతను ఒక ఫిజికల్ పొజిషన్ ఇవ్వలేని కండిషన్లో రాస్తరును ఉంటే కూడా కొనుక్కున్నాడు అంటే అతను ధైర్యం చేసి కొనుక్కున్నట్లేగా. ఇది అటుపోయి ఇటుపోయి ఈ అమ్మాయి గనక ఇంతలాగా కాకుండా తెలివిగా ఉండున్నట్లయితే, అంటే లీగల్ స్టెప్స్ కరెక్ట్గా వేసి ఉన్నట్లయితే అతనికి ఆ ఇల్లు అమ్మటం కుదిరేది కాదు రాస్తరునికి. నిజమైన బయ్యర్ గనక అయ్యి ఉంటే గనక అతను ఇంత నాన్ సెన్స్ భరించాల్సిన అవసరం లేదుగా, కోర్టుల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదుగా. సింపుల్గా అతను ఏం చేసి ఉండాలి, నాకు ఫిజికల్ పొజిషన్ లేకపోకుండా నాకు ప్రాపర్టీ అమ్మాడు కాబట్టి రాస్తరుణ్ శిక్షార్హుడు అని రాస్తరుణ్ మీద కేసు వేసేవాడు. రాస్తరుణ్ను లావణ్య ఇద్దరు కొల్యూట్ అయ్యి నన్ను మోసం చేశారు అని చెప్పి వీళ్ళిద్దరి మీద కేసు వేయాలి లెక్క అయితే. అతను వేయకుండా రాస్తరునికే ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాడు? అతను ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాడంటే వాళ్ళందరూ కలిసికట్టుగా అతను ఒక పర్సన్ మాత్రమే, అతను రియల్ బయ్యర్ కాదు అని నా ఉద్దేశం. రియల్ బయ్యర్ ఎవరైనా, కాకపోతే కొంతమంది ఉంటారు ఇట్లాంటి లిటిగేషన్ ప్రాపర్టీస్ కొనుక్కొని ఓపిక్గా ఎదురు చూసి ఒకవేళ ఏదన్నా ఎదురు వస్తే గనక కొనుక్కునేటప్పుడే ఆఫ్ ది రేటుకి కొనుక్కుంటారు. ఆ ప్రాపర్టీ 10 కోట్లు ఉందనుకోండి, 5 కోట్లకే కొనుక్కుంటారు. వీళ్ళు ఎందుకు అమ్ముతారు? చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు వీళ్ళు అమ్ముతారు. వాడేంటి, నేను సెటిల్ చేసుకోగలను, నా దగ్గర యంత్రాంగం ఉంది, మంత్రాంగం ఉంది, కోర్టుకి వెళ్తే కోర్టుల్లో కూడా నేను జయించగలను అనే నమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఛాన్స్లో ప్రాపర్టీ వస్తుంది కదా అని కొనుక్కునే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు అవసరమైతే రౌడీలు తీసుకొచ్చుకోగలరు, అవసరమైతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగగలరు, కోర్టుల చుట్టూ తిరగగలరు, ఓపిక్గా వాళ్ళకి అదే పని ఉంటుంది. అది కానీ పీస్ఫుల్ బయ్యర్ ఎవరు కూడా ఇట్లాంటి ఆడి జోలికి రారు. అవును, 10 కోట్లకి 5 కోట్లకి ఇస్తే మటుకు నాకు ఈ తలనొప్పి ఎందుకు అనుకుంటారు. అలా వచ్చి చేశారు. వీళ్ళందరూ ఒకటే, శేఖర్ భాష దగ్గర నుంచి అందరూ అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళే. ఇవాళ రాస్తరునికి విజయం సాధించాడు అంటే రాస్తరునిది ఇది లావణ్య చేతగాంతనంతో గెలవడమే కానీ ఇది నైతిక విజయం అయితే కాదు. కోర్టులలో గెలిచేదంతా న్యాయం కాదు. అందుకని ఏదేమైనప్పటికీ ఇవాళ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని చూస్తారు ఎవరైనా. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. అసలు ఈరోజు ఈ ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి లావణ్యకి రావాల్సిన అవసరం ఏంటి అని లావణ్య ఒక్కసారైనా తను అంతర్మదనం చేసుకుంటే, ఆత్మ పరిశీలన చేసుకుంటే తను చేసిన తప్పులేంటో తనకు కనిపిస్తాయి. ఈ కేసు ఇంతలా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఎవరైనా అమ్మాయిలు మిడిమిడి జ్ఞానంతో ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఎలాగే అవుతుంది అనే దానికోసమే నేను ఇంత మాట్లాడుతున్నా. మీరు జీవితాల్ని మీ చేతిలో ఉంచేటట్లు ఉంచుకోండి. జీవితాలు పక్కోళ్ళ చేతికి అప్పచెప్పటం కాదు. ఈరోజు ఏమంటది లావణ్య, నేను
అతనికి ఎప్పుడో అతని పరిస్థితులు బాగోనప్పుడు కూడా నేను అతనితో ఉండి అతనికి నేను తిండి పెట్టాను. అతను కూడా ఒప్పుకుంటున్నాడు, రాజధాని కూడా ఒప్పుకుంటున్నాడు. మరి మీ ఇద్దరు పెళ్లి చేసుకోలేని పరిస్థితి వచ్చింది సపోజ్. ఈమెతోటి సెటిల్ చేసుకుని పక్కకి వెళ్ళాల్సిన అవసరం అయితే రాజతరుణ్కి ఉంది కదా, ఆ హక్కు అయితే ఈవిడికి ఉంది కదా, అతను నైతికంగా చేయాల్సిన పని అదే కదా. కానీ అతన్ని ఇబ్బంది పెట్టి అతను ఏదైనా ఈ అమ్మాయి కోసం చేద్దాము అనే ఒక ఉద్దేశాన్ని కూడా అతనికి కలగనివ్వని పరిస్థితులు ఈ అమ్మాయి కల్పించింది. ఇది అందుకే చేతులారా తను చేసుకున్నదే. పోనీ రాజతరుణ్ వైపు బ్యాక్గ్రౌండ్ ఏమన్నా గొప్పగా చచ్చిందా అక్కడ అంటే, ఇద్దరు బ్యాక్గ్రౌండ్ల గురించి ఆలోచిస్తే ఎంతో కొంత లావణ్య బ్యాక్గ్రౌండే బాగుంది. వాళ్ళ అమ్మకి ఆస్తుంది ఎంతో కొంత, వాళ్ళ నాన్నకి ఆస్తుంది, వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ చేశాడు. అందరూ ఏం మాట్లాడారు స్టార్టింగ్లో, లావణ్యకి అతనికి ఇచ్చే రాజతరుణ్కి ఇచ్చే డబ్బులు ఎక్కడయ్యి అన్నారు. కానీ రూట్స్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ దగ్గర ఆ కండిషన్ ఉంది. వాళ్ళు ఒక షాప్ నడుపుతున్నారు, రియల్ ఎస్టేట్ చేశారు, చౌకలో స్థలాలు కొనుక్కున్నారు, ఖమ్మంలో వాళ్ళకి పొలం ఉంది, అలాగే జగ్గేపేట దగ్గర వాళ్ళ అమ్మకి పొలం ఉంది. ఈ రోజుకి అవి ఇప్పుడిప్పుడే కొన్నాయి కూడా కాదు, ఏదో లావణ్య డబ్బులు సంపాదించేస్తే ఆ డబ్బులతో కొన్నాయి కూడా కాదు. వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు అట్లనే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు బతికారు, రాజతరుణ్కి వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఇది వాస్తవం, ఇందులో ఏమీ అబద్ధం లేదు. ఎంత ఇచ్చారు ఏంటి అంటే, ఏమి ఇచ్చారు ఏంటి అంటే ఆధారాలు ప్రకారం వేసుకొని కోర్టుకి వేసుకోవటమే, అతని దగ్గర నుంచి ముక్కుబిండు వసూలు చేయడమే. ఇప్పుడు ఎలాగో బంధం లేదు, అనుబంధం లేదు, మిగిలింది ఏంటి? ఆర్థిక లావాదేవీ. ఆర్థిక లావాదేవీ లేదో చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు బంధం అనుబంధం ఉన్నాయి అనుకోండి, ఆర్థికం గురించి ఎక్కువ ఆలోచించక్కర్లా. ఇది లేనప్పుడు అదైనా చావాలి కదా, బతకాలి కదా రేపటి నుంచి ఆ అమ్మాయి అయినా. ఏంటి ఆ అమ్మాయికి వాళ్ళు ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి చెప్పండి? 10 ఏళ్ల పాటు కుక్క పిల్లలాగా అతని ఇంటికి మారితే ఈమె ఆ ఇంటికి మారింది, ఈమె ఏ ఇంటికి మారితే ఆయన ఆ ఇంటికే వచ్చాడు. ఇన్ని సంవత్సరాల సహజీవనం బూడిదలు పోసిన పన్నీరు చేసుకుంది లావణ్య చేతులారా. కలిసి పూజలు చేశారా మీరు? కలిసి ఇళ్ళు ఎతికారా? ఇళ్లల్లో ఉన్నారా? అన్నీ అయినాయా? ఫైనల్కి విల్లా కొనుక్కున్నారా? విల్లాలోకి వెళ్ళేటప్పుడు పూజ కూడా మీరే చేశారా? అన్నీ చేసుకున్నారు కదా. నీకు ఆ ఇంట్లో హక్కు లేకుండా ఎట్లా పోతుంది? కానీ నీ అతి తెలివితోటి, బుర్రలో పట్టిన బూజుతోటి నీకు హక్కు లేకుండా చేసుకున్నావు. నీ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందా, నీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందా, రాజతరుణ్ బ్యాక్గ్రౌండ్ సంగతి మాట్లాడుకుంటే అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలే, మాట్లాడాల్సి వస్తుంది మీడియాలో అని నేను అనుకోలే. వాళ్ళ నాన్న దొంగ బంగారం బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని ఆ లోన్ ఎగ్గొట్టి చాలామంది దగ్గర అప్పులు చేసి ఆ డబ్బులు ఏం చేశాడో తెలియదు. అతని కోసం అప్పులు వాళ్ళు అతని చుట్టూ తిరుగుతున్నారు. ఒక ఆమె పాపం నాతో కూడా మాట్లాడింది, అమ్మ నేను ఇట్లాంటి ప్రైవేట్ పంచాయతీలు చేయలేనమ్మా, నా దగ్గర ఆ సామర్థ్యం లేదు, ఏం చేసినా శేఖర్ భాష న్యాయం చేస్తాడమ్మా, శేఖర్ భాష దగ్గరికి వెళ్ళు అంటే, శేఖర్ భాషతో ఆల్రెడీ మాట్లాడాను మేడం, ఇస్తాము అని అన్నారు, ఇవ్వమని అయితే అనట్లేదు, ఇస్తామని అంటున్నారు, కానీ ఎప్పుడు ఇస్తామో చెప్పట్లేదు అని చెప్పి అన్నది. ఏంటి సంగతి అంటే, ఆవిడ దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఆవిడ భర్త చనిపోయాడు, ఆవిడకి హైదరాబాద్లో ఎవ్వరూ తెలియదు. నువ్వు హైదరాబాద్ వచ్చి తేల్చుకోమ్మా, రాజతరుణ్ ఇక్కడ ఉంటాడు కదా అని అంటే, నేను ఇక్కడికి వచ్చి ఎవరింట్లో ఉండాలో కూడా నాకు తెలియదు, నాకు ఒక్కళ్ళు కూడా తెలిసిన వాళ్ళు లేరు అంది. భర్త లేడు పాపం. ఆమె దుస్థితి ఏంటి చెప్పండి? ఆమె దగ్గర చెక్కులు అవి ఉన్నాయి, అవి కోర్టులో వేసి అవి బౌన్స్ చేసి ఆ కేసుల చుట్టూ తిరిగే తెలివితేటలు లేవు, ఓపిక లేదు ఆ అమ్మాయి దగ్గర. ఇలా ఒక 20 మంది ఉన్నారంట డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. 20 మందికి డబ్బులు ఇవ్వాలంట వాళ్ళు. వాళ్ళేమి మామూలు వాళ్ళు కాదు, చీటింగ్ బాగా చేసిన వాళ్ళు. అది కోర్టు కేసు అయ్యింది, అతను ఉద్యోగం పోయింది వాళ్ళ ఫాదర్ది. రాజతరుణ్ లాంటి వాళ్ళని కదిలిస్తే పాపం వాళ్ళ అమ్మా నాన్న, పాపం వాళ్ళ అమ్మా నాన్న. ఎస్, అందరికీ ఉంది పాపం అమ్మా నాన్నే. కానీ ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అమ్మా నాన్నలేగా.
వాళ్ళకి కష్టాలు ఉంటాయిగా. మరి ఒక్క రాజ్ తరుణ్‌కే న్యాయం చేస్తే ఎట్లా నువ్వు? చాలా మంచోడిలాగా. చాలా మందికి కూడా న్యాయం చేయాలి మరి. మరి ఇప్పుడు విల్లా అమ్మితే డబ్బులు వచ్చినాయిగా, అప్పులు తీర్చండి. ఏ తండ్రి అప్పులు కొడుకు తీర్చడా? ఇది కుటుంబ నేపథ్యం. అందుకని కాకపోతే ఎంత మాట్లాడుకున్నా, ఏం మాట్లాడుకున్నా లావణ్య తన గొయ్యి తానే తవ్వుకుంది, తన ఊబిని తనే తయారు చేసుకుంది, తనే ఊబిలో దిగిపోయింది. ఇవాళ అసలు ఏ మార్గము లేదు, ఏ మార్గము లేదు. ఇది ఇవాళ ఈ అమ్మాయి పరిస్థితి. ఎవరైనా సరే అమ్మాయిలు ఇది ఒక గుణపాఠం అనుకోవచ్చు. గుణపాఠం. మోడలింగ్లోకి వస్తామనో, వెబ్ సిరీస్ తీస్తామనో, యూట్యూబ్ ఛానల్స్ పెడతామనో, సినిమాల్లో యాక్షన్ చేస్తామనో, అది ఇది కాదంటే డ్రగ్స్ అమ్ముకుంటాము అనో, పార్టీలు చేసుకుంటామనో, డ్రగ్స్ అలవాటు చేసుకును పబ్బులకి వెళ్ళో, ఇదే జీవితం అనుకుంటే గనక ఇలా అధపాతాళానికి వెళ్ళడం ఖచ్చితంగా ఖాయం. ఇంతకంటే మోసాలు చేసిన వాళ్ళు, కార్పొరేట్ మోసాలు చేసిన ఆడవాళ్ళు, కార్పొరేట్ మోసాలు చేసిన మగవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళతో పోలిస్తే లావణ్యత అసలు విషయమే కాదు. నీరా రాడియా అని చెప్పి ఒకప్పుడు తన కార్పొరేట్ లాబీయిస్టు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇప్పిస్తానని చెప్పి ఏజెన్సీ లాగా పెట్టి కార్పొరేట్ పీపుల్కి కాంట్రాక్ట్స్ ఇప్పించే పని చేసేది తను. ఆ సందర్భంగా చాలామందితోటి ఆమె చాలా బాగా మాట్లాడి ఫోన్లలో నీరా రాడియా టేపులు అని చెప్పి ఒకప్పుడు మార్కెట్లో చాలా సర్క్యులేట్ అయినాయి. తనని కార్పొరేట్ లాబీయిస్ట్ అనేవాళ్ళు. తను ఒక స్కామ్లో బయటకు వచ్చాడు, 2G స్కామ్లో బయటకు వచ్చింది. దోషిగా జైలుకు కూడా వెళ్ళింది. ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది పైరవీకారులు, మహిళలు వాళ్ళకి ఎంట్రీ ఈజీగా ఉంటుంది అని చెప్పి ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ, మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర పనులు చేయిస్తామని చెప్పి, ఉద్యోగాలు ఇప్పిస్తామని తిరిగే ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు. చీట్లు ఎగ్గొట్టి వెళ్ళేవాళ్ళు. ఇలా చాలామంది ఆర్థిక నేరాల్లో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. నేనేమి లావణ్య ఒక్కటే ఎక్సెప్షను, ఈ ప్రపంచం మొత్తం మీద లావణ్య మాత్రమే తప్పు చేసింది నేను అనట్లా. కానీ చాలామంది ఏం చేస్తారు, ఇట్లా చెయ్యాలనుకున్న వాళ్ళు ఒక గ్యాంగ్ లాగా చేస్తారు. ఇవాళ లావణ్య ఒంటరి. నేనేమి ఆమె మీద జాలితో చెప్పట్లేదు, పరిస్థితులు చెప్తున్నా. ఒక మోసం చేయడానికి కూడా, ఒక బ్యాంకు దోపిడీ చేయడానికి కూడా, లోనులు తీసుకుని ఎగ్గొట్టడానికి కూడా కొన్ని తెలివితేటలు కావాలి. ఆ తెలివితేటలు, దానికి చాలా ఓపిక కావాలి. అవన్నీ లావణ్య దగ్గర లేవు. అవన్నీ ఎంతో కొంత ఉన్న రాజ్ తరుణ్ ఇప్పుడు మరొక అమ్మాయితో ఇన్ని సంవత్సరాలు సహజీవనం చేసి ఇవాళ నడి రోడ్లో నుంచుంది ఆ అమ్మాయి. ఒకప్పుడు నీకు ఆసరా ఇచ్చింది. అన్నీ మర్చిపోయి రాజ్ తరుణ్ అన్నీ మర్చిపోయేలాగా చేసిన ఘనత మట్టుకు లావణ్యదని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇవాళ ఒక బిగ్ ఫెయిల్యూర్గా సొసైటీ ముందు నిలబడింది అంటే దీనిలో ఎవరి భాగస్వామ్యం ఎంత అంటే, తల్లిదండ్రుల మాట వినకపోవటము, తానే చాలా తెలివైన దాన్ని అనుకోవడము, చాలా అందంగా ఉన్నాను అనుకోవడము, నేను ఏమైనా చేయగలను అని అనుకోవడము, ఇలాంటి ఒక విపరీత మనస్తత్వం ఏదైతే ఉందో లావణ్యని ఒక రకంగా నెట్ట నిలున ముంచేసింది అని చెప్పొచ్చు. అలా కాకుండా ఉండున్నట్లయితే గనక ఆ అమ్మాయి చక్కగా చదువుకుని ఉన్నట్లయితే, ఇంట్లో వాళ్ళు కాస్త కోస్త ఆర్థికంగా ఉన్నవాళ్ళు కాబట్టి ఆ అమ్మాయి చదువుకోగలిగినంత చదివించేవాళ్ళు, మంచిగా పెళ్లి చేసేవాళ్ళు. ఈ పోనీ పెళ్లి కాకపోయినా ఈ అమ్మాయి చక్కగా చదువుకుని ఉంటే మంచి ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని ఉండేది. ఇలాంటి పరిస్థితి అయితే వచ్చి ఉండేది కాదు. అందుకోసం ఇవాళ లావణ్య ఓడిపోయింది, ఓడించారు. అటువైపు వాళ్ళకి యంత్రాంగం మంత్రాంగం ఉంది. ఇంతకంటే లావణ్య ఇంకా రేపు లావణ్య ఏంటి అంటే ఏమో. ఆల్రైట్ మేడం, థ్యాంక్ యూ.